కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ ప్రయత్నిస్తారన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని తెలుసు, కానీ జ్యోతిష్య శాస్త్రం చదవాడని తెలియదని అన్నారు. ప్రభుత్వం కూలుతుందని అనడం బండి సంజయ్ అవివేకమన్నారు పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందన్నారు. బండి సంజయ్ గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని తెలిసి జ్యోతిష్య శాస్త్రం చదివినా తెలియదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతాము కూలదోస్తారు అని అంటే ఆయన నాకు మరి ఏం ప్రజాస్వామ్య విశ్వాసం ఉందో తెలియదు. ప్రజాప్రతినిధిగా ఎంపికైన 5 ఏళ్ళ ఎంపీ చేతనైతే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసావు చెప్పండి. రాముని కటౌట్లు పెట్టి రాముని పేరు మీద ఓట్లు అడుకొని రాముని మార్కెటింగ్ చేసుకోవడం కాదు. అందరూ హిందువులే, పెద్ద హిందువుల ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి మతపరమైన అంశాలు రెచ్చగొట్టే వ్యక్తిగా కాదు. ప్రజలకు ఎంపికైన ప్రజాప్రతినిధి ఏం చేసినావు చెప్పాలి. నువ్వు అంత పెద్ద నిజంగా ఛాంపియన్ అయితే ఎక్కడ అభివృద్ధి చేసావు కూడా చూపెట్టాలి. దేవాలయాలు మాటలు ఇలా నిన్ను మళ్ళీ వెములాడో చెప్పినా ఇక్కడ రాముని పేరు మీద మార్కెటింగ్ ఆపి 5 ఏళ్ళు ఏం చేసావు చెప్పి మాట్లాడమని కోరుతాను. నువ్వు మా ప్రభుత్వాన్ని కూలగొడతా అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ముందుగా ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసావు జవాబు చెప్పు. బండి సంజయ్ గారు అక్కడ మోడీ, ఇక్కడ బండి కాదు, అక్కడ మోడీ కాదు, ఇక్కడ బండ కాదు. ఇక ప్రభుత్వం కూలుతుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సో ప్రియాంక, పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రంలోని 3 ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే గత తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే బోటాబోటీ మెజారిటీతోనే రావటంతో దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా స్పందించారు. ప్రభుత్వాన్ని శాపనార్థాలు కూడా పెట్టారు. తాజాగా బీజేపీకి సంబంధించిన ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా అదే కోవకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, ఎమ్మెల్యేలు ఇప్పటికే కేసీఆర్తో టచ్లోకి వెళ్లారని, ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ డబ్బులు అందించారని బండి సంజయ్ కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చని, కేసీఆర్ ఆ కుట్రలోనే ఇప్పటికే మునిగి తేలారని బండి సంజయ్ కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్ పైన రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై స్పందించాల్సి ఉంది. అయితే బండి సంజయ్ ఆ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి అనేది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఒక గట్టి కౌంటర్ అయితే వచ్చింది. బండి సంజయ్ చేసిన ఆరోపణలు మాత్రం అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు అనేది బండి సంజయ్ ఇప్పటికే ఆరోపణలు చేశారు. అయితే ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ కు ఓటేశారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరించాలని, కలిసి పనిచే అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఎక్కువ ఫండ్స్ రాష్ట్రానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ పార్టీని పూర్తిగా లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత నిధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన కామెంట్స్ కొంత రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడం ఒకవైపు, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతును బీజేపీ తీసుకోవటం, సో ఈ రెండు ఇష్యూస్ పైన కొంత రాజకీయంగా దుమారం అయితే రేగుతోంది. అయితే దీనిపైన పొన్నం ప్రభాకర్ కూడా గట్టిగానే స్పందించి కౌంటర్ అటాక్ చేశారు. బండి సంజయ్ ఇంటర్మీడియట్ చదివాడని తెలుసు, కానీ జ్యోతిషం ఎప్పుడు చదివాడో తనకు తెలియదని, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఇచ్చిన మద్దతుతో తమ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దాన్ని కూల్చే దమ్ము, కాంగ్రెస్ పార్టీని టచ్ చేసే ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా అంటూ కూడా పొన్నం ప్రభాకర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మరోవైపు బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలోనో లేకపోతే బీజేపీతో కలిసి పనిచేసే అంశంలోనో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండదు అని ఆయన స్పష్టం చేశారు. సో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఢీకొట్టి కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తోందని బీజేపీ నేతలు ఇప్పటి వరకు చెప్తున్న ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కాంగ్రెస్ తో, ఎందుకంటే
స్టేట్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉండాలని తాము కోరుకుంటున్నామని, అందులో భాగంగానే తాము గట్టిగా పనిచేస్తామని పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. సో అటు బండి సంజయ్ చేసిన కామెంట్స్, ఇటు పొన్నం ఇచ్చిన కౌంటర్ కొంత రాజకీయంగా దుమారం అయితే నెలకొంది. సో ఈ రెండు పార్టీల టార్గెట్ మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పూర్తిగా అంటే కనీసం ఎన్నికల్లో కనీస ఓట్లను కూడా రాకుండా చేయాలన్న లక్ష్యంగా మాత్రం కనిపిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.